భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలిసిన పరశురామేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఈ దేవాలయ చైర్మన్ గా తాను ఉండటం చాలా అదృష్టంగా ఉందని బత్తల గిరిబాబు అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఆలయంలో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఆలయానికి వచ్చే భక్తులకు రోడ్డు అభివృద్ధి పనులు మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో సమావేశం నిర్వహించి ఆలయానికి కావలసినటువంటి సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయాలని చర్చిస్తామని కూడా తెలిపారు. శ్రీగురుభ్యో నమః. పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం. స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షసవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు. స్వామివారు కూడా స్వరింభులింగం. సుమారు 2600 సంవత్సరాలకు పూర్వన్నాడు కూడా ఈ శివలింగం. దేవాలయాన్ని కూడా చోళరాజులు, పల్లవరాజులు ఆ కాలంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం. శివలింగం కూడా నవపాషాణ శివలింగం, 9 రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట ఇది. గుడి ఆకారం కూడా గజపృష్ఠాకారం. ఏనుగు కూర్చుండే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో, గర్భాలయ గోపురం కూడా ఆకారంలో ఉండడం వల్ల మనకు గర్భాలయం కూడా లోపల అర్ధచంద్రాకారంలో కూడా కనిపిస్తుందన్నమాట. శివలింగంలో పరశురాముడు, ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం. మన భారతదేశంలో కూడా మొదటి శివాలయంగా ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషం అన్నమాట. అలాగే గర్భాలయంలోకి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే కాళహస్తి స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి కూడా అభిషేకం అవుతుంది ఇక్కడ. అది చివరిసారిగా 2005 డిసెంబర్లో ఆ విధంగా స్వామి దేవస్థానం ఆలయానికి చైర్మన్గా నేను బత్తల గిరిబాబు చైర్మన్గా ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క గుడి గురించి మా స్వాముల వారు ఇప్పుడే తెలియజేశారు. మేము యొక్క గుడి యొక్క డెవలప్మెంట్ కోసం మా యొక్క శాయశక్తుల ప్రతి విషయంలోనూ భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఎంతో చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భక్తుల యొక్క సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం, ఇది 20 కిలోమీటర్ తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండేదానివల్ల మధ్యలో కూడా కొన్ని వచ్చే భక్తులకు ఇబ్బంది ఉన్నదానివల్ల తొందరలోనే అన్నదాన కార్యక్రమం పెట్టాలని ఆలోచిస్తున్నాం. ప్రతినిత్యం స్వామివారి యొక్క ప్రసాదాన్ని భక్తులకు అందజేయాలని